ఆధార్ ఆధారిత చెల్లింపు వేదికను ఆధారంగా ఆధార్ పే యాప్ను బ్యాంకులు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రుల కమిటీ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ నగదురహిత లావాదేవీలపై ప్రధానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. ఆధార్ ఆధారిత లావాదేవీలు చేయడానికి వీలుగా అన్ని ఏటీఎంలు, పీఓఎస్ మిషన్లకు జూన్ 1వ తేదీ కల్లా వేలిముద్రలు స్వీకరించే ఏర్పాట్లు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా నగదురహిత లావాదేవీల అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్ చంద్రబాబు ప్రధానికి మధ్యంతర నివేదిక అందజేశారు. 10 పేజీలతో కూడిన నివేదికలో దాదాపు 20 అంశాల్లో నగదురహిత లావాదేవీలను ఏ విధంగా ప్రోత్సహించవచ్చనే అంశాలను పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ 4 నుంచి 10 సిఫార్సులు చేశారు. ప్రతి సిఫార్సు అమలు ఎవరి పరిధిలో ఉంది, ఇందుకు కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేయాలి, ఆర్బీఐ పరిధిలో సిఫార్సులేమిటి, నీతి ఆయోగ్ పరిధి ఏమిటి తదితర అంశాలను సవివరంగా పొందుపరిచారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సాంకేతిక మౌలిక వసతులను 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా యూపీఐ, యూఎస్ఎస్డీ పరిధిలోకి రాగలుగుతాయనే అభిప్రాయాన్ని నివేదికలో వ్యక్తం చేశారు. ఇదే తరహా సౌకర్యాలను నాబార్డు మద్దతుతో గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకులకు ఇవ్వాలన్నారు. ప్రస్తుతమున్న డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని పెంచేందుకు వీలుగా పీఓఎస్లను అధిక సంఖ్యలో తయారు చేయాలని ప్రతిపాదించారు. డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరముందని నివేదికలో పేర్కొన్నారు. To accept digital payment, there is a fear. They will go for introspective investigation. They have to give categorical assurance. We should not reopen all past transactions. Tax incentives to be extended to micro ATMs, biometric sensors, and also encourage domestic production. Small merchants, we have to give tax refund and also incentives in income tax, all these things. MDR, different banks are charging differently. For POS machine, higher charges. We are asking all MDR should be abolished, and at the same time digital transactions should be cost effective compared to cash transaction. మార్చి కల్లా 10 లక్షల పీఓఎస్ టెర్మినళ్లు ఏర్పాటు చేసేలా బ్యాంకులకు లక్ష్యం విధించాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ కల్లా 50,000 పోస్టాఫీసుల్లో ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయడం సహా సెప్టెంబర్ కల్లా మరో 50,000 పోస్టాఫీసులకు వాటిని విస్తరించాలని నివేదించారు. వ్యాపారులంతా తమ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ ద్వారా వేలిముద్రల యంత్రాన్ని ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తే పీఓఎస్ మిషన్ల కంటే ఖర్చు చాలా తగ్గుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయమని ఇచ్చాం. స్మార్ట్ ఫోన్కు 1,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం, బయోమెట్రిక్ డివైస్కి 1,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం, ట్రాన్సాక్షన్స్ ఇన్సూరెన్స్ చేసి ఎవరికన్నా కానీ ఎక్కడన్నా మోసపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చి చేయమని చెప్పాం. దీనికి ఒక అథారిటీ పెట్టమన్నాం, ఒక చట్టాన్ని తీసుకురమ్మన్నాం, ఒక పగడ్బందీగా చేయడానికి అనేక సూచనలు ఇచ్చాం. అదే మాదిరిగా 50,000 పైన కానీ డబ్బులు విత్డ్రా చేస్తే దానిపైన కొంత క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ వేయమన్నాం. దీనికి ఎందుకంటే ఒకసారి అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత మళ్ళా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరికి నెలకు కనీసం 100 MB ఉచిత డేటా ఇవ్వాలని సిఫార్సు చేశారు. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులపై వేస్తున్న ఛార్జీలను వ్యాపారులకు ఇస్తున్న మర్చెంట్ డిస్కౌంట్ ఇన్సెంటివ్ తగ్గించాలని ప్రతిపాదించారు. ఛార్జీలను ఎంతెంత తగ్గించాలన్న దానిపై నందన్ నిలేకని ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టుగా చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా చేపట్టిన పలు విధానాలను ఉదాహరణలుగా పవర్ పాయింట్ ప్రదర్శనలో వివరించారు.